హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి మీ దగ్గర కూరగాయలు లేనప్పుడు, లేదంటే కుక్ చేయడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీనికోసం ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర, 3 లవంగాలు, 6 నుంచి 7 మిరియాలు, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసినవి, పొట్టు తీయకపోయినా పర్లేదు, అలానే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకుందాం, కచ్చా పక్కగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుందాం. మరి ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు, ఇలా కచ్చా పక్క ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని అండ్ మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన ఉంచుకొని అదే ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ముందుగానే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకుందాం. మంచిగా పచ్చివాసన అంతా పోయి, వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అండ్ ఈ రెసిపీ చేస్తుంటే ఇల్లంతా వెల్లుల్లి ఫ్లేవర్తో నిండిపోతుంది. ఎవరికైతే వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఈ ఎగ్ వెల్లుల్లి అయితే సూపర్గా నచ్చేస్తుంది. సో ఇలా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చూసారా, మంచిగా ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని ఫ్రై చేసేసుకుంటే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. సో కొంచెం కలుపుకున్న చాలా ఎక్కువ అన్నం కలుస్తుంది అండ్ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.